అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మదిదోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 60వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఒక్క నిమిషం అభయ్ కళ్ళలోకి చూసిన శశికళకు అతని కళ్ళల్లో అపరాధ భావం కనిపిస్తే తన తండ్రి గుర్తు రావడంతో ప్రశాంతమైన జీవితాన్ని అల్లకల్లోలం చేసిన అభయ్ మీద కోపం వస్తుంటే చేతులను వెనక్కి తీసుకొని "నువ్వు చేసిన ప్రామిస్, మన మధ్య కండిషన్ మర్చిపోకు అభయ్" అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది శశికళ. శశికళ కోపానికి, మొండితనానికి నిట్టూర్చిన అభయ్ ఎప్పుడు దీని మనసు కరగాలని మొబైల్‌ని చూస్తాడు. మార్నింగ్ వచ్చిన ఆ లింక్ ఆఫ్టర్‌నూన్ క్లిక్ చేసి చూసిన అభయ్‌కు కోపంతో అతని కళ్ళు ఎరిపెక్కితే చెప్తున్న చెత్తవాగుడికి గుండెల్లో నొప్పి కూడా వస్తుంది. ఆ తర్వాత శశికళ చూస్తే పరిస్థితి ఏంటో అన్న భయం కూడా పుడుతుంది అతనిలో. శశికళ కారులో వెళ్ళిపోవడం చూసిన అభయ్ ఫాస్ట్‌గా తన బైక్‌ను స్టార్ట్ చేసి కార్‌ని ఫాలో చేస్తాడు. కార్ పోర్టికోలో ఆగడంతో లోపలికి వెళ్ళిన శశికళకు జోయా కూడా లేకపోవడంతో ప్యాలెస్ మొత్తం నిశ్శబ్దంగా అనిపిస్తుంది. తండ్రి కోసం తన గదికి వెళ్ళిన శశికళ నాన్న అని ఏదో ఆలోచనలో ఉన్న భుజంగం గారిని కదిలిస్తుంది. కళ్ళు తెరిచిన ఆయన కూతురి చెంప మీద బలంగా కొడతారు. నాన్న కింద పడిపోయిన శశికళ పొట్ట పట్టుకొని బాధగా పిలిచింది. అన్నం పెట్టి నీ జీవితాన్ని నిలబెట్టిన కుటుంబానికి ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చింది శశికళ? నేను నిన్నిలా పెంచానా అని భుజంగం గట్టిగా అరుస్తూ ఉంటే పరుగున వచ్చిన నజియా గారు భాను ఉస్కో పకడో అని ఎందుకు భయ్యా శశికళను చేసుకున్నారు? ఇందులో తన తప్పేం లేదని మీకు తెలియదా? అని అంటారావిడ. తన హద్దుల్లో తానుండుంటే ఈ స్థితికి వచ్చేది కాదమ్మా. నా కూతురు కారణంగా అయాస్‌కి ఎంత చెడ్డ పేరొస్తుందో అని భయంగా ఉందమ్మా. అయాస్‌కే కాదు, ఒక ఆడపిల్ల జీవితం కూడా ఇది అన్నయ్య. మీరు ఆవేశపడకుండా ఉండండి. అమీర్‌జీ ఏదో ఒకటి చేస్తారని నజియా గారంటే శశికళను పట్టుకున్న భాను శశికళ అని పడిపోతున్న ఆమెను పట్టుకోలేకపోతుంది. కింద పడిపోతున్న చివరి నిమిషంలో పొదివి పట్టుకున్న అభయ్ 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అభయ్‌ని చూసి నజియా గారు, భాను భుజంగం గారిని చూస్తే "ఎవరు బాబు నువ్వు?" అని అడుగుతారాయన. సూటిగా ఆయన్ని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా శశికళ ఆయన్ని దాటుకొని బెడ్ మీద పడుకోపెట్టి చెంప మీద చేతి గుర్తులను చూస్తూ పిడికిలి బిగిస్తాడు. అడుగుతుంటే చెప్పవేంటి? నా కూతురు నీకు తెలుసా బాబు? అని భుజంగం గారు అడుగుతుంటే బాగా తెలుసని అంటాడు అభయ్. అభయ్ ఎక్కడ నిజం చెప్పేస్తాడో అన్న భయంతో అది అంకుల్ ఇతను అభయ్, శశికళ అక్క ఇతను ఒకే కాలేజ్ అందుకే తెలుసని చెప్తున్నారని అంటుంది కంగారుగా భాను. ఓహ్! అని అభయ్‌ని అనుమానంగా చూసి అమ్మా శశికళ అని కూతురి చెంపను ఆయన తడుతుంటే కొట్టారా మీరు తనని? కోపంగా అడుగుతాడు అభయ్. నీకెందుకు బాబు? ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయం అని కటువుగా అంటారు భుజంగం గారు. అభయ్ అసహనంగా డాక్టర్‌కు కాల్ చేస్తే ఆయిషి ఎక్కడే? తనైతే పరిస్థితిని చక్కబెడుతుందని కూతురితో అంటారు నజియా గారు. బాబీ గదిలో ఉందమ్మీ. పిలిచాను పలకలేదు. మార్నింగ్ న్యూస్ చూసి అప్సెట్ అయిందేమో. అందుకే నేను డిస్టర్బ్ చేయలేదని భాను అంటుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి స్ట్రెస్ అండ్ లో బీపీ వల్ల అన్‌కాన్షియస్ అయిందని డాక్టర్‌కు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతే ఫీజిచ్చిన అభయ్ థాంక్స్ డాక్టర్. నిజం చెప్పనందుకని చెప్తాడు. ఇట్స్ ఓకే. బట్ ఆ అమ్మాయి ఇలాగే స్ట్రెస్‌ని క్యారీ చేస్తే బేబీ అబార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోకపోతే మీ బేబీ మీకు దక్కదని చెప్పి ఆమె వెళ్ళిపోతే అభయ్‌ని గమనిస్తున్న భుజంగం గారికి అతను పడుతున్న టెన్షన్‌కు శశికళను చూస్తున్న చూపుల్లో ప్రేమ కనిపిస్తూ ఉంటే అనుమానం రేగుతుంది. ఆంటీ చూసుకోండి. థాంక్స్ భాను అని అభయ్ వెళ్ళిపోతుంటే వెనుక వెళ్ళిన భాను అభయ్ గారు మీరు న్యూస్ చూసారు కదా! కోపం రాలేదా? అని అడుగుతుంది. ఎందుకు కోపం భాను? శశికళ ఎలాంటిదో నాకు తెలుసు. ఇది చేసింది ఎవరైనా సరే దవడలు నొక్కిపెట్టి అంటే థాంక్స్. ఎక్కడ అంకుల్ ముందు నిజం చెప్పేస్తారో అన్న భయంతో చచ్చానని అంది భాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ బాలేదు భాను. దాన్ని నేనింకా వర్స్ట్ చేయాలనుకోవడం లేదు. ఆయిషి ఎక్కడ? గదిలో ఉంది. బాగా డిస్టర్బ్ అయ్యింది. భయ్యా గురించి బాబీ ఒక్క నెగెటివ్ వర్డ్ కూడా తీసుకోలేదు. షీ లవ్స్ సో మచ్ అని భాను దిగులుగా చెప్తే ఆమె భుజం తట్టి డోంట్ వర్రీ అన్నీ సర్దుకుంటాయి. మార్నింగ్ వస్తాను. తను లేచాక నాకు మెసేజ్ చెయి భాను అని అభయ్ తన బైక్‌లో ఇంటికి వెళ్తూ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని అయాస్‌కు కాల్ చేస్తాడు. అతని నంబర్ రీచ్ అవ్వకపోతే ఆహిల్‌కు కాల్ చేస్తూ ఇంటికి వెళ్ళకుండా బైక్‌ను ఆఫీస్ వైపు తిప్పుతాడు. అభయ్‌ని చూసి ఆహిల్ "నువ్వేంటిక్కడ? న్యూస్ చూసొచ్చావా?" అని అడిగితే "లేదు. చేసిందెవరో కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను బ్రో" అని అంటాడు అభయ్. "వద్దు. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆవేశంతో ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే మీ డ్యాడీ ప్రెస్టీజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అయాస్ చూసుకుంటాడు. నువ్వే తింగరి పని చెయ్యకు అభయ్" అని సీరియస్‌గా చెప్తాడు ఆహిల్. "ఇందులో నేను ప్రేమించిన అమ్మాయి లైఫ్ ఉంది. ఎలా చేతులు కట్టుకొని కూర్చోను? దాని బాబు కూడా దాన్నే బ్లేమ్ చేస్తున్నాడు. ఐ హేట్ థిస్. దొరకాలి నా కొడుకులు" అని కోపంగా అంటున్న అభయ్‌ని చూస్తూ ఇదంతా చేసింది ఒక అమ్మాయి అభయ్. ఛానల్ ఎండీ కూతురు స్టెఫీ. ఒక బిలియనీర్ కూతురు. అయాస్ మీద పిశాచిలా పిచ్చి పెంచుకొని ఇదంతా కావాలని ఆయిషీని టార్గెట్ చేసింది. ఆయిషీ తనని అయాజ్ లైఫ్ నుంచి తప్పించాలన్నదే తన మోటో. కానీ అయాజ్ లైఫ్‌ని
ఆయుషి అని అస్సలు ఊహించలేకపోయింది. నాకు తెలిసి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందని వాచ్‌లో టైం చూసుకుంటూ అంటాడు ఆహిల్. అంటే అయాస్ వెళ్ళాడా? ఎక్కడికి? ముంబై. ఈ పాటికి వాడి విశ్వరూపం చూపించేసుంటాడు. బిజినెస్ మ్యాన్‌లా కూల్‌గా, హ్యాండ్సమ్‌గా ఉంటే ఈ సమాజం చూడలేకపోతోంది. వాడి వయలెన్స్ ఎలా ఉంటుందో వాడికే తప్ప ఇంకెవరికీ తెలీదు. సరిగ్గా ఇంకో గంటలో అన్ని ఛానల్స్‌లో ఈ న్యూస్ ఫేడ్ ఔట్ అవుతుంది. ఫోటోస్ చూపించి గొంతు చించుకొని అరిచిన ఛానల్ ఎండీనే స్వయంగా క్షమాపణ చెప్తాడని కాన్ఫిడెంట్‌గా అంటాడు ఆహిల్. అంత కాన్ఫిడెన్స్ ఏంటి బ్రో! నీ ఫ్రెండ్ మీద? ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. అయాజ్ గురించి నీకు తెలిసింది కొంచెమే అభయ్. వాడి గురించి నాకు, అమీర్ అబ్బుకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కాలేజ్‌లో ఉన్నప్పుడు సీనియర్స్‌ను ర్యాగ్ చేస్తే అప్పటికే వాడికున్న తిక్కకు ఒకడి తలను పగలగొట్టాడు. ఒక అమ్మాయి కాలేజ్‌లో తనతో రిలేషన్ ఉందని హద్దులు దాటి ప్రవర్తించినందుకు ఆ పిల్ల అందరి ముందు గూబ పగలగొట్టి బుద్ధి చెప్పాడు. బిజినెస్ టేక్ ఓవర్ చేశాకే కామ్‌గా ఉండటం నేర్చుకున్నాడు. ఆ అమ్మాయిలు ప్రేమ, ప్రేమ అంటూ వెంటపడిన నా డెస్టినీ ఒకరుంటారు. నా హార్ట్‌లో ప్లేస్ కొట్టేసే ఆ అమ్మాయి కనిపించేంత వరకు నేనెవరిని కన్నెత్తి కూడా చూడనని అన్న అయాజ్, ఆయిషీ దగ్గరే ఆగిపోయాడభయ్. నీలా వాడికి పూటకో గర్ల్ ఫ్రెండ్ లేదు. అలాంటిది ఆయిషీ వరకు వస్తే వాడు సైలెంట్‌గా ఉంటాడని అనుకుంటున్నావా? నెవర్ అయాజ్. తనని తాను ఆయిషీ దగ్గర ఇంట్లో హైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వాడు వెళ్ళింది ప్రాబ్లమ్‌ను క్లియర్ చేయడానికి కాదు, సమాధి చేయడానికి. యూ డోంట్ వర్రీ అభయ్. అయాజ్ చూసుకుంటాడు. శశికళ ఎలా ఉందని అడుగుతాడు ఆహిల్. న్యూస్ ఎఫెక్ట్ వల్ల శశికళను తన నాన్న చేసుకున్నారు. నచ్చలేదు నాకు. తన కూతురు ఎలాంటిదో ఆయనకు తెలియదా? అని విసుగ్గా అభయ్ అంటే టైం పడుతుంది. అన్నిటికంటే ముందు శశికళ ప్రెగ్నెన్సీ గురించి చాలా స్ట్రెస్ తీసుకుంటోంది. అది తగ్గించడానికి ప్రయత్నం చెయ్యి. రా హ్మ్. నీ బేబీను తను అబార్ట్ చేసుకోకుండా తన మనసును మార్చుకుని ఏం చెప్పావురా? బేబీనుంచుకోవాలంటే నేను తనతో ఉండకూడదని కండిషన్ పెట్టింది ఆహిల్. బేబీ మీద నాకు ఏ హక్కు ఉండదని చెప్పేసింది. ఇంకా 5 మంత్స్ టైం ఉంది కదా! ఆలోపు ఏదో ఒక రోజు తన మనసు మారకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ అని ఆహిల్ అంటే, అభయ్ కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్లి భానుకు మెసేజ్ చేసి శశికళ ఎలా ఉందో తెలుసుకుంటాడు. న్యూస్ చూసినప్పటి నుంచి మాళవిక ఫ్యామిలీ, ఆయిషి ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయితే ఆర్య, మాళవిక ఇంటికి వెళ్తాడు. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని వచ్చిన ఆర్యను చూసిన మాళవిక, "అక్క మాధవి, రండి మరిది గారు" అని లోపలికి పిలిస్తే, లోపలికి వెళ్ళిన ఆర్య, భానుచంద్ర గారు 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని వచ్చిన ఆర్యను చూసిన మాళవిక, "అక్క, మాధవి రండి మరిది గారు" అని లోపలికి పిలిస్తే, లోపలికి వెళ్ళిన ఆర్య, భాను చంద్ర ఇంకా టీవీనే చూస్తూ ఉండడం చూస్తుంటే, "ఇది అబద్ధమని మీకు తెలీదా?" అని అంటాడు. "తెలుసు ఆర్యబాబు. కానీ అవతలున్నది నాలాగే ఒక ఆడపిల్ల తండ్రి. ఇంకా టీవీల్లో కూతురి గురించి చెప్తుంటే ఆయన గుండె ఎంతలా బరువెక్కుంటుందో ఊహించగలను. పరువు కంటే ఏది ముఖ్యం కాదు కదా!" అని అంటారు మాళవిక తండ్రి. "అన్నీ సర్దుకుంటాయి. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండని మాళవిక ఎక్కడ?" అని అడుగుతాడు ఆర్య. "బయటకు వెళ్ళింది. జోయా డాడీ కావాలని ఏడుస్తోంది అల్లుడు గారు" అని ఈశ్వరి అంటే, "నేను చూసుకుంటాను. నైట్ 8కి మాళవికని ఇంట్లో వదులుతానని" చెప్పిన ఆర్య, మాళవికకు కాల్ చేస్తూ కార్‌ని స్టార్ట్ చేస్తే దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్‌లో కనిపిస్తుంది మాళవిక. లోపలికి నడిచిన ఆర్య జోయాను ఎత్తుకొని టిష్యూతో పెదాలను తుడిస్తే, "ఆర్య బాబు, నన్ను ప్యాలెస్‌కు తీసుకొని పో. డాడీ కావాలని" చిన్నబోయిన మొహంతో అంటుంది జోయా. "వెళ్దాం. ముందు తిను" అని తినిపించి మాళవికను చూస్తాడు. న్యూస్ చూసింది ఆర్యగారు. అర్థం చేసుకునే బుద్ధి లేకపోయినా తన తండ్రికి ఏదో అయ్యిందేమోనని భయపడుతోంది. డైవర్ట్ చేయడానికే మిమ్మల్ని రమ్మన్నానని అంటుంది మాళవిక. ఇద్దరికీ కలిపి హాట్ కాఫీ ఆర్డర్ ఇచ్చిన ఆర్య తాగాక బిల్ కట్టి బయటికి తీసుకొని వెళ్తాడు. కాసేపు జోయాను ఎంగేజ్ చేసిన ఆర్య మాళవికను హగ్ చేసుకొని డోంట్ వర్రీ నీ అక్క ఇలాంటివి నమ్మే తెలివి తక్కువది కాదని అంటాడు ఆర్య. అక్కని మీరు చాలా ఎక్కువగా ప్రేమించారు కదా! ఆర్య మౌనంగా ఉండిపోతే మాళవిక ఇష్టం లేకపోతే చెప్పకండని అంటుంది. నేను ప్రేమిస్తోంది కావాలనుకుంటే నిన్ను మాత్రమే మాళవిక. ఆయుషి ఒక మధుర జ్ఞాపకం అంతే. తనంటే నాకెప్పుడూ అభిమానం మాత్రమే ఉంటుంది. తన మాటలే నన్ను మనిషిగా మార్చాయి. నీకు నా మీద అనుమానం ఉంటే చెప్పెయ్. పెళ్లి వాయిదా వేయమని నాన్నతో చెప్తానని ఆర్య అంటే, ఆర్య బుగ్గ మీద కస్తీర కొరికిన మాళవిక, నాకేమీ అనుమానం లేదు. అక్క కోసం ఆలోచిస్తుంటే అడిగానంతే. పాపను ప్యాలెస్‌లో డ్రాప్ చేయాలి పదండని అంటుంది మాళవిక. నవ్వుకున్న ఆర్య కారును ప్యాలెస్ వైపు తిప్పితే, జోయాను తీసుకుని లోపలికి నడిచిన ఆర్య ఆయుషి ఎక్కడని అడుగుతాడు భానుని చూస్తూ. గదిలో ఉందని భాను చెప్తుండగానే జోయా పరుగున వెళ్లి మమ్మా అని తలుపు కొడుతుంది. ఆర్య, మాళవిక, భాను, నజియా గారు కూడా గది దగ్గరే ఆగిపోతే, కాసేపటికి తలుపు తెరుచుకుంది. తల్లి కాళ్ళను చుట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న జోయా
డ్యాడీ కావాలని అడిగితే కూతుర్ని ఎత్తుకున్న ఆయిషి కిందకు నడిస్తే ఏ భావం లేకుండా ఉన్న ఆమెను అందరికీ ఆశ్చర్యమేస్తుంది చూస్తుంటే. ఆర్య ఆయిషీనే చూస్తుంటే డైనింగ్ టేబుల్ మీద జోయాను కూర్చోపెట్టి మెయిడ్‌ని పిలుస్తుంది. వేడిగా ఉన్న భోజనం సర్వ్ చేసి ఆమె వెళ్ళిపోతే కూతురికి తినిపిస్తుంటుంది. మమ్మా డ్యాడీ ఫోటో పక్కన నీ ఫోటో కదా ఉండాలి. చెచి ఫోటో ఎందుకుందని అమాయకంగా అడుగుతుంది జోయా. నీకో కథ చెప్తాను వింటావా బంగారం? కహాని? హ్మ్. బోల్ మమ్మా అని జోయా అంటే పాపతో పాటు అందరూ కూడా ఆయిషీనే చూస్తారు. జోయాకు గోరుముద్దలు తినిపిస్తున్న ఆయిషి ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు బంగారం. అంటే కింగ్డమ్ అమ్మా. ఆ! ఆ రాజు ఒక పెద్ద ఏనుగు మీద ఊరేగింపుతో వస్తుంటే, ఒక అసహ్యమైన కుక్క ఎదురొచ్చి "ఏయ్ ఆగు నేను కనిపించడం లేదా" అని మురిగింది. ఆ ఏనుగు బెదరకపోయినా రాజు ఆ కుక్కను చూసి అటు తప్పుకో అని చెప్తే, "ఆ కుక్క నేను తప్పుకోను నువ్వే వెనక్కి వెళ్ళని" పొగరుగా చెప్పిందట. "ఎందుకు మమ్మా? ఎందుకని ఇలాగే ఆ ఏనుగు కూడా ఆ రాజుని అడిగిందట. అందుకు ఆ రాజు, "ఆ కుక్క దగ్గర ఎవరో పడేసుకున్న పావలా ఉంది. ఆ పావలా వెళ్ళని లోభంతో ఇంత అహంకారం చూపిస్తోందని" రాజు చెప్పాడంట. ఆఫ్టర్ ఆల్ సింగిల్ పెన్నీ ఉన్న కుక్కకే అంత అహంకారం ఉంటే, దేశాన్ని పాలించే రాజు దగ్గర ఇంకెంతుండాలి జోయా? ఒళ్ళు బలిసి కొండను ఢీకొడితే పొట్టేలు తలనే పగులుతుంది. ఏనుగును చూసి కుక్క మొరిగితే ఏనుగు బెదురుతుందా? ఈ కథలో కింగ్ డ్యాడీ అయితే, ఆ కుక్క డ్యాడీ ఫోటోస్ పక్కన చెచ్చి ఫోటోస్ చూపించిన ఈడియట్స్. ఇప్పుడు చెప్పు నీకేం అర్థమైంది? డ్యాడీ తప్పు చేస్తారా బంగారం? నో మమ్మా! డ్యాడీ కింగ్ కాబట్టి నువ్వు క్వీన్. నేను బ్యూటిఫుల్ ప్రిన్సెస్. డ్యాడీ ఎప్పుడు తప్పు చేయడని జోయా అంటే, నవ్విన ఆయిషి వెళ్ళి నీ బార్బీతో ఆడుకో జోయా అని ఆయిషి కిందకు దించింది. ఆయిషి ఆర్య వైపు చూస్తూ ఐ యామ్ ఫైన్ అత్తయ్య. ఇలాంటి కారు కూతలకి, చెత్త న్యూస్‌కి కృంగి కృషించిపోయేంత వీక్ నేను కాదు. కేవలం నేను మా ఆయన ప్రెస్టేజ్ గురించి, శశికళ గురించి మాత్రమే డిస్టర్బ్ అయ్యాను. భోజనం చేద్దాం మామయ్యను పిలవండి. ఆర్య, మాలవిక డిన్నర్ చేశాక వెళ్ళండి అని పిలుస్తుంది ఆయిషి. ఆయిషి మెచ్యూరిటీకు ఆర్య పెదవుల మీద స్మైల్ వస్తే, ఆమీర్ ఖాన్ గారు కూడా వచ్చాక అందరికీ సర్వ్ చేసి చివర్లో తను తింటుంది ఆయిషి. ఆర్య ఆయిషి వైపు చూస్తూ నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది ఆయిషి. అయాస్ లక్కీ నిన్ను పొందినందుకని చెప్తాడు. కాదు నేనే లక్కీ. ఆయన ప్రేమను పొందినందుకు. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా తిరగడం ఏంటి ఆర్య? అని అడుగుతుంది ఆయిషి. మాలవిక నిన్ను చూడాలని అంది. నాకు కూడా ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందో అన్న చిన్న టెన్షన్ ఉండే. ఇప్పుడు లేదని ఆర్య డిన్నర్ చేసి నవ్వి బాయ్ ఆంటీ అయాజ్ వచ్చాక అందరూ ఇంటికి రావాలని ఆర్య బయటికి కారు దగ్గరికి నడిస్తే మాలవిక ఆయిషిని చూస్తూ అక్క అని పిలుస్తుంది. ఏంటి మాల? కొంచెం కూడా నీకు బావగారి విషయంలో బాధగా లేదా అక్కా? లేదు మాల. ఆయనేంటో నాకు తెలుసు. ఇంకా శశికళ గురించి నాకు ఏ కోపం లేదు. కలిసి మాట్లాడినంత మాత్రాన అనుమానించాల్సిన అవసరం లేదు. శశికళను అయాజ్ గారు, భానుతో ఆయన సమానంగా చూస్తారు. నీ పెళ్ళికి ఒక రోజు ముందు నీ ముందుంటాను వెళ్ళు. పెద్దమ్మ, పెదనాన్నతో ఒకసారి మాట్లాడు. అక్క అండ్ నా పెళ్లిలో నిన్ను మిస్ అవ్వకూడదని ఆయిషీను హత్తుకొని వదిలి ఆర్య కార్‌లో కూర్చుంటుంది మాలవిక. కారు వెళ్ళిపోగానే లోపలికి నడిచిన ఆయిషి గుడ్ నైట్ అత్తయ్య అని ఆయిషి వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపిన నజియా గారు అల్లాకో లాక్ లాక్ శుక్రియా నిన్ను నా బేటా జీవితంలోకి తెచ్చినందుకని ఆయిషి నుదిటి మీద ప్రేమగా ముద్దు పెడతారు నజియా గారు. నవ్విన ఆయిషి బెడ్‌రూమ్‌కి వెళ్లి అయాజ్ లేని ప్రెజెన్స్‌కు గదంతా నిశ్శబ్దంగా అనిపిస్తుంటే జోయాను జోకొడుతూ మొబైల్ చూసింది. అయాజ్ నుండి మెసేజ్ కానీ, కాల్ కానీ లేదు. తనకి చేయడానికి మనసు రాక మొబైల్ పక్క నుంచి జోయాను దగ్గరికి లాక్కుంటే, "అబ్బో! ఎప్పుడొస్తాడు మమ్మా" అని అడుగుతుంది జోయా. "రేపొచ్చేస్తారు పడుకోరా. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ ముందుంటాడు మీ డ్యాడీ" అని ఆయిషి అంటే, ఆయిషి ఒడిలో తలపెట్టుకొని తల్లి జోకొడుతుంటే, తండ్రినే తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది జోయా. పక్కన లేని అతని కౌగిలి వెచ్చటి స్పర్శకు మిస్ యూ మిస్టర్ ఖాన్ అని ఆయిషి మనసులో మూగగా అనుకుంది. ఇన్ ముంబై స్టెఫీ తండ్రి శుక్లభద్ర ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్న అయాస్‌ని చూస్తున్న స్టెఫీ తండ్రి "నా కూతురెక్కడ?" అని అరుస్తాడు. "నీకిచ్చిన టైం అయిపోయింది. నౌ ఇట్స్ మై టర్న్" అని అయాజ్ సైడ్ స్మైల్ ఇవ్వడం ఆలస్యం. తన న్యూస్ ఛానెల్ కొలాప్స్ అయిందని కాలొస్తుందతనికి. కోట్లు పోసిపెట్టి నడిపిస్తున్న న్యూస్ ఛానెల్. లేదంటే గుండెపోటొస్తుంటే గుండెల మీద చెయ్యేసి "ఏం చేశావని" అరుస్తాడు అతను. "నీ కూతురిని నీ ఛానెల్‌లోనే ఎప్పుడైనా చూస్తావని అనుకున్నావా మిస్టర్ శుక్ల" అని అయాస్ అడిగితే టీవీ ఆన్ చేసిన అతనికి తన ఛానెల్‌లోనే కాదు, అన్ని న్యూస్ ఛానెల్‌లోనూ ప్రముఖ ఛానెల్ శుక్లభద్ర ఎండీ కూతురు స్టెఫీ లీక్ అయిన రాసలీలల వీడియోస్ అని, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో తను ప్రైవేట్‌గా గడిపిన సన్నివేశాలు చూపిస్తుంటే తండ్రిగా ఆయన గుండె బద్దలవుతుంది. "నీ కూతురు బ్రతకడానికి అర్హురాలు కాదు. తండ్రిగా మీ పెంపకం సరిగా ఉండుంటే నీకు, నీ ఛానెల్‌కు ఈ గతి పట్టేది కాదేమో. నన్ను రెచ్చగొట్టడం మీ అమ్మాయి చేసిన మొదటి తప్పైతే, మీ కూతురి కోసం నా పర్సనల్ లైఫ్‌ను డిస్టర్బ్ చేయడం రెండో తప్పు. ఎలా వదిలేస్తాను?"
అంత పెద్ద మెన్షన్‌లో అయాజ్ గొంతు కంచు మోగినట్టుగా మోగితే శుక్లభద్రకు పూర్తిగా అర్థమవుతుంది. తన కూతురు ప్రేమ అంటూ కావాలని పంతం పట్టింది ఒక మామూలు వ్యక్తి కోసం కాదని. చూడ్దో అయాజ్, తను తెలియక ప్రేమ అనే పిచ్చితో ఇదంతా చేసింది. నాకున్నది ఒకే ఒక కూతురు. తననేమీ చెయ్యకని శుక్లభద్ర అయాజ్ షూ మీద పడతాడు. ఇట్స్ టూ లేట్. నీ కూతురు వెళ్తున్న దారి సరైంది కాదని తండ్రిగా నువ్వు ముందే వార్న్ చేసుంటే ఆజ్ ఏ సిట్యుయేషన్ నహీ హోతీ. శుక్ల అని పైకి లేచి షర్ట్‌ను కిందకి లాక్కొని వచ్చిన దారిని రాయల్‌గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అయాజ్. మోకాళ్ళ మీద నిస్సహాయతగా జారిపోయిన శుక్లభద్ర తల్లి లేని పిల్ల అని, అదికి స్వేచ్ఛనిచ్చి గారాబం చేస్తే ఇలాగే ఉంటుందని అతని అంతరాత్మ నిందిస్తే మోగిన మొబైల్ ఆత్రంగా లిఫ్ట్ చేసి చెవి దగ్గర ఉంచుకుంటారాయన. కార్ ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్తుంటే కాల్ చేసిన అయాజ్ డూ ఇట్ నౌ అని తనకు 10 అడుగుల దూరంలో ఉన్న బ్లాక్ హుండై కార్‌ను చూపిస్తూ చెప్తాడు అయాజ్. యెస్ సార్ అన్న ఆ కార్ నడిపే వ్యక్తి ముందున్న రోల్స్ రాయ్స్ కార్‌కు డాష్ ఇస్తాడు. కార్‌లో ఉన్న స్టెఫీ డాడ్ అని ఫోన్‌లో ఏడుస్తుంటే బేబీ కహో హో తుమ్ నేనొస్తున్నానని శుక్లభద్ర ఏడుస్తుంటే కార్‌ని హిట్ చేసిన శబ్దానికి గుండె పట్టేస్తుందతనికి. ఫోర్స్‌గా హిట్ చేయడం వల్ల ఆ కార్ దొర్లుకుంటూ బోర్లా పడితే ముందున్న ఇంకో కార్‌ని హిట్ చేస్తుంది. సైడ్ స్మైల్ ఇచ్చిన అయాజ్ డ్రైవర్ కార్ స్లో చేస్తే రోడ్డు మీద క్షణాల్లో ప్రవహించిన రక్తాన్ని చూసి నా వైపు తప్పించాలన్న నీ ఆలోచనే నీకు ఈ గతి పట్టించింది. హ్యాపీ జర్నీ అని కళ్ళకు షేడ్స్ పెట్టుకుని డ్రైవర్‌ని సైన్ చేస్తాడు అయాజ్. కార్ ఎయిర్‌పోర్ట్ ముందు ఆగడం, కంపెనీ బ్రాంచ్ కార్ డ్రైవర్ సెల్యూట్ చేసి రిటర్న్ అవ్వడం, అయాజ్ మొబైల్ ఆఫ్ చేసి ఫ్లైట్ ఎక్కడం వెంటనే జరిగిపోతాయి. ఇక్కడ శుక్లభద్ర యాక్సిడెంట్ అయిన స్పాట్‌కొచ్చేసరికి కూతురు స్టెఫీ కనిపించకపోతే ఆయనకొచ్చిన కాల్‌కు కార్‌ను రివర్స్ చేసుకొని ఫోన్‌లో ఆ వ్యక్తి చెప్పిన లొకేషన్‌కి పరుగు తీస్తాడు. మరుసటి రోజు అయాజ్ నుండి రాని కాల్‌కు ఆయిషీ అప్సెట్ అయితే జోయా ఏడుస్తుంది. "నువ్వు కళ్ళు తెరిచేసరికి డాడీ ఉంటారని చెప్పావు కదా మమ్మా! ఎక్కడ?" అని ఏడుస్తుంటే కూతురు ఏడుపుని ఎలా ఆపాలో అర్థం కాదు ఆయిషీకి. "నా బంగారం కదా! కొంచెం తినరా" అని ఆయిషీ, నజియా గారు ఎంతలా బ్రతిమాలినా జోయా తినకపోతే నీరసం వచ్చేస్తుంది ఆయిషీకి. చివరకు తిట్టి, భయపెట్టి అన్నం తినిపించిన ఆయిషీ, జోయాను జోకొడుతూ బాల్కనీలో ఎప్పుడూ అయాజ్ కూర్చునే కౌస్‌లో కూర్చుంటే ఆహ్, ఆకాశం వైపే చూస్తుంది. నిండుగా ఉన్న వెన్నెలకు అయాజ్ రూపమే అందులో కనిపిస్తే మిస్టర్ ఖాన్ ఎక్కడున్నారని భారమైన మనసుతో అనుకుంది ఆయిషీ. ఆలోచనలో ఉన్న ఆమెకు తలుపు తెరుచుకున్న అలికిడి కూడా వినిపించకపోతే ఎదురుగా వచ్చి నిల్చున్న ఆకారానికి నిజమో కాదో అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆయిషీ. బొమ్మలా కూర్చొని చూస్తున్న ఆమెను చూసి ఓయ్! కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నావా? అని అయాజ్ ఆయిషీ చెంప మీద సున్నితంగా తడితే, నిజంగా వచ్చావా మిస్టర్ ఖాన్ అని పైకి లేచి అయాజ్‌ను చుట్టేస్తుంది ఆయిషీ. ఫోర్స్‌గా వచ్చి హగ్ చేసుకున్న ఆమె తీరుకు అయాజ్ 2 అడుగులు వెనక్కి వేస్తే, అతన్ని మిస్ అయిన ఆయిషీ అయాజ్ మెడవంపుల్లో మొహం దాచుకొని ఏడుస్తుంది. ఆయిషీని హగ్ చేసుకున్న అయాజ్ అలాగే నడుము పట్టుకొని లిఫ్ట్ చేసి సోఫాలో కూర్చొని ఆమెను ఒడిలో తనకి అనుకూలంగా కూర్చోబెట్టుకుంటాడు. భయపడ్డావా? మరి 2 రోజుల నుంచి కాల్ లేదు. ఒక్క మెసేజ్ కూడా లేదు. ఎంత టెన్షన్‌గా ఉంటుందో నీకు తెలుసా అయాజ్? ఇలా చూడు మిసెస్ ఖాన్. ఆయిషీ కౌగిలిని వీడి అయాజ్ కళ్ళలోకి చూస్తే బుగ్గల మీదకు జారిన కన్నీళ్లను బొటనవేలుతో తుడుస్తూ సారీ అని తడి రెప్పల మీద ముద్దిచ్చాడు అయాజ్. ఎక్కడికి వెళ్ళావు? ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి. ఐ నో అదే ఎలా? బుద్ధొచ్చేలా చెప్తే ఎవరైనా వింటారా ఆయిషీ? ఫేస్ చూడు ఎలా ఉందో. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొనిరా అని ఆయిషీని వదులుతాడు అయాజ్. అని ఆయిషీ ఫేస్ వాష్ చేసుకొనొస్తే మెయిడ్‌తో డిన్నర్‌ని పంపుతారు రజియా గారు. ట్రే లోపల పెట్టి మెయిడ్ భోంచేసి వెళ్ళిపోతే ప్లేట్‌లోకి సర్వ్ చేస్తున్న అయాజ్ ఆయిషీకి ఎదురుగా కూర్చుంటాడు. ఆమెకు తినిపించి, ఆమె చేత తను తినిపించుకున్న అయాజ్ జోయా అని అడుగుతాడు. తినలేదు. నీ మీదే బెంగ పెట్టేసుకుంది. కోపమొచ్చి అరిచి తినిపించాను. డాడీ అంటూనే నిద్రపోయింది. ఆయిషీని సీరియస్‌గా చూసి జోయా దగ్గరికి వెళ్ళిన అయాజ్ పడుకున్న కూతురి నుదుటి మీద ముద్దిచ్చి బ్లాంకెట్‌ని కప్పుతాడు. డోర్ లాక్ చేసి అయాజ్‌పై పాకిన ఆయిషీ అతడి ఛాతీ మీద తలపెట్టుకుంటే, ఒక చేత్తో ఆయిషీ నడుముని పట్టుకొని, న్యూస్ చూసావు కదే! ఏం అడగవా నన్ను? అని అడిగాడు అయాజ్. ఫోటోస్ ఎవరో సరిగ్గా తీయలేదు మిస్టర్ ఖాన్. లైటింగ్ సరిగ్గా లేదు. ఎడిటింగ్ కూడా బాలేదు. బ్యాడ్ ఫోటోగ్రఫీ. అయాజ్ గట్టిగా నవ్వుతుంటే అతని నవ్వుకు నేనేం జోక్ చేయలేదని కచ్చిగా అంటుంది ఆయిషీ. నువ్వు నేర్పిస్తావా పోనీ? నన్నడుగుంటే నా మొబైల్‌లో నా మొగుడివి బోలెడు ఫోటోస్ నాతో ఉన్నాయి. ఒకటిచ్చేదాన్ని కదా అయాజ్! మరి ట్రాక్ అండ్ టీ షర్ట్ ఏంటి మిస్టర్ ఖాన్? ఈసారి ఇంకా గట్టిగా నవ్విన అయాజ్ ఏ అల్లా! ఈ పాగల్ బీవీనెలా ఇచ్చావని పైకే అంటాడు అయాజ్. ఆయనివ్వలేదు. నువ్వే మా నాన్నకు డబ్బిచ్చి నన్ను నికా చేసుకున్నావు మిస్టర్ ఖాన్. నేనేం పాగల్ కాదు. కాకపోతే నా మొగుడి మీద పిచ్చే ఎక్కువగా ఉంది. मै क्या करूँ? సొల్యూషన్ చెప్పేదా? మోయలేని నీ అందాన్ని, నీ ఒంపులను సొంపులను నాకిచ్చేసేయి. అప్పుడు నీ పిచ్చి నేను తీసేసుకుంటానని నవ్వుతాడు అయాజ్. అబ్బో! కవిత్వం. అయినా ఎప్పుడో ఇచ్చేశాను కదా!
ఇంకా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు మిస్టర్ ఖాన్. ఎందుకు లేదు బోలెడుంది. నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది ఆయిషీ. ఆయిషీ బుగ్గలు ఎర్రటి రోజాలైతే ఆయిషీ నడుము పట్టి ఆమెను బెడ్ మీదకు చేర్చి అయాస్ పైన వాలాడు. కేసే, ఏంటి కేసే మిస్టర్ ఖాన్? ఎలా ఇంత నమ్మకం అని అడుగుతున్నాను ఆయిషీ. నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే చాలా దూరం వెళ్ళేదని అంటాడు అయాస్. ఎవరి గురించో నాకెందుకు? అయినా మీరు కూడా నేను ఆ పిచ్చి న్యూస్ నమ్మలేదని నమ్మే కదా నన్నొదిలేసి 2 రోజుల తర్వాత వచ్చారు. నాకు నా బేబీ మైండ్ సెట్ ఏంటో బాగా తెలుసు కానీ, ఇంత ప్రేమ నమ్మకం నేను ఊహించలేదు ఆయిషీ. అయాస్ మెడ వెనక్కి చేతిని పోనిచ్చిన ఆయిషీ మెల్లిగా రుదుతూ బికాజ్ ఐ లవ్ యూ అయాస్. ఎంత అంటే చెప్పలేను కానీ చూపిస్తాను. నా ప్రేమతో, నా టచ్‌తో అని అయాస్‌ను మీదకు లాక్కున్న ఆయిషీ అతని బుగ్గ మీద ఆగకుండా ముద్దులు పెడుతూ అయాస్ కంఠం మీద కొరుకుతుంది ఆషి. ఆమె 2 చేతులను పైకెత్తి డోంట్ సెడ్యూస్ మీ. నువ్విప్పుడు వీక్‌గా ఉన్నావు. స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఇంటిమేషన్ బావుంటుందని నవ్విన అయాస్, ఆయిషీ పెదాలను అందుకొని సున్నితంగా ముద్దాడి వదులుతాడు. ఎప్పట్లా ఆమె గుండె చప్పుడు వింటూ గుండెల మీద తలవాల్చి అతను నిద్రపోతే అయాస్ పరువుని ఇష్టంగా మోస్తూ ఆయిషీ నిద్రలోకి జారుతుంది. న్యూస్ ఫేడౌట్ అవుతుంది చూపించిన ఛానెల్స్ అయాస్ వేసిన పరువు నష్ట దావాకు ఆస్తులమ్మి మరీ కోర్టు కడతారు. ఆర్యను ఇటు పెళ్లి కొడుకులు చేస్తుంటే, ఇటు అయాస్, అభయ్ వాళ్ళ పేరెంట్స్ మెన్షన్‌లో చేరితే అక్కడ మాళవిక దగ్గర ఆడపిల్లలు చేరతారు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.